బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 18. సో 18th. సో చూసారా, మనం చెప్పుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్లో యేసయ్య చెప్పిన బోధనల గురించి. నెవర్ ఎండ్. ఇంకా ఇది కొంత మాత్రమే. ఇంకా మనం బోధించుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది యేసయ్య చెప్పిన బోధనలు. ఒక్కసారి రేపు క్రిస్మస్ కదా, మీరు ఒకసారి అందరూ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూక్ సువార్త, జాన్ సువార్త, ఈ నాలుగు కూడా మరొకసారి చదివి, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క వర్స్ చదివి యేసయ్య ప్రభువారు ఏమి బోధించారో అవన్నీ కూడా మరొకసారి స్మరించుకోండి. ఎందుకంటే ఆయన బోధనలు చాలా చాలా ముఖ్యమండి. ఎవరు చెప్పలేదు అంత గొప్ప వాక్యాలు. ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క ఆణిముత్యం లాంటిది, ఒక్కొక్క పలుకు అది ఒక ముత్యాల లాంటిది, వజ్రాల లాంటిది, వైడూర్యం లాంటిది. ఆయన చెప్పిన మాటలు చాలా కంటెంట్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చాలా మార్పులు జరుగుతున్నాయి. సో అది చదువుకున్నాక చాలా చాలా మనం కూడా గ్రో కావచ్చు ఆత్మీయంగా. సో ఎవరు చెప్పలేని బోధనలు ఆయన చెప్పాడు. అందుకే ఈ 4 చాప్టర్లు ఈ ఇయర్ ఎండ్ వరకు మరొకసారి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసి ఒక్కొక్క వర్సు దేవుడు ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ఎంత డెప్త్ ఉంది, అవన్నీ కూడా మీరు మరొకసారి స్మరించుకోండి, మెడిటేట్ చేయండి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, చూసారా, ఒక మనుషుడు పేరుని సంపాదించుకున్నాడు, డబ్బుని సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, బంగారాన్ని కొనుక్కున్నాడు, ఇల్లు కారు అన్ని కొనుక్కున్నాడు, విజయాన్ని పొందుకున్నాడు, అన్ని సంపాదించుకున్నాడు. తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం, కానీ తన ప్రాణం కాపాడుకోలేకపోయాడు. సో చూడండి, మన ఆయుష్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మన శరీరంలో నుంచి ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. సో పోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాకపోవచ్చు, కానీ పోయిన డబ్బుని మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఏదైనా సంపాదించుకోవచ్చు. కానీ మనిషి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఒక మనుషుడట లోకమంతా సంపాదించుకున్నాడట, అన్నీ సంపాదించుకున్నాడు, ఒకటి ఉన్నది ఒకటి లేదని కాదు, కానీ అనుభవించే సమయానికి తను ఏమయ్యాడట, చనిపోయాడట, ప్రాణానికి పోగొట్టుకున్నాడు. తనకేమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? చూసారా, ఒక ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వలేరు. అందుకే చాలామంది చూడండి ఇప్పుడు నరహత్యలు. సో ఎందుకు తొందరపడి నరహత్యలు చేయడం? ఒక మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదండి. అందమైన జీవితం, మన జీవితం చాలా అందమైన జీవితం. సో అలా అందమైన జీవితాన్ని మనమే మలుచుకోవాలి అందంగా. సో ఒక మనిషి, అందుకే నేను ఫస్ట్ ప్రియారిటీ హెల్త్కి ఇస్తానండి. నేను ఎప్పుడు కూడా ఆస్తికి పాస్తులకు ఎప్పుడు ఇవ్వను. సెకండ్ ప్రియారిటీ అన్నీ ఏదైనా కూడా ఆరోగ్యమే మహాభాగ్యము. సో మనిషికి ఎప్పుడైనా ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేసుకోగలుగుతాడు. దాని తర్వాత ఆస్తుపాస్తులు. సో మనిషి లోకమంతా సంపాదించుకొని ఒంటి మీద ప్రాణం లేకపోతే అది ఏమి ప్రయోజనం? ప్రాణానికి ప్రతిగా మనం ఏమి ఇవ్వగలుగుతాం? చూడండి ఎంత గొప్ప వాక్యమో. ప్రాణము చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాణానికి ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. ఎన్ని ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురాలేము. 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక మనిషి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురాలేము. ఎందుకంటే డబ్బుతో అన్నీ కొనవచ్చు అంటారు, కానీ ప్రాణాన్ని కొనుక్కోలేమండి. ప్రాణానికి ప్రతిగా ఇంకా ఏమి ఇవ్వలేము, ఏమి ఇవ్వలేము. ఒక ఆస్తి పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కారు పోయిందా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇంకా ఏది పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే మాత్రం మళ్ళీ సంపాదించుకోలేము. సో కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలో చొప్పున వానికి ఫలం ఇచ్చును. చూసారా, సో దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సో మన పట్ల ఎవరైనా చెడుగా చేసినా, ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా పొరపాటు చేసినా మన నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి ఎవరము కూడా తప్పించుకోలేమండి. సో ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ఫలం ఇస్తా అంటున్నాడు. సో కొంతమంది తెలియకుండానే, తెలుసో తెలియకనో, లేకపోతే వాళ్ళ సామర్థ్యం కోసమో వాళ్ళ పేరు కోసమో ఇతరులను చెడు చేస్తున్నారు, ఇతరులను బ్యాడ్ చేస్తున్నారు. సో మనము ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి మాత్రం మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేము. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం సాధ్యమైనంత వరకు ఎంత కష్టమైనా కూడా ఇష్టం చేసుకొని దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ఫలం ఇస్తా అన్నాడు. సో డూ గుడ్ మ్యాక్సిమం. నువ్వు చేయాల్సిందల్లా మంచి చెయ్యి.
నువ్వు నువ్వు మాట్లాడాల్సిందల్లా మంచే మాట్లాడు, ఆలోచించాల్సిందల్లా మంచే ఆలోచించు. సో ఆయనే మనం చేసే ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలము, చెడు చేస్తే చెడు ప్రతిఫలము, కీడు చేస్తే కీడు ప్రతిఫలము, సహాయం చేస్తే సహాయం అనే ప్రతిఫలము, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు జీతం ఇస్తా అంటున్నాడు. మనం చేసే పనులే మనల్ని నెట్టివేస్తాయి, మనం చేసే పనులే మనల్ని పైకి లేవనెత్తుతాయి. కాబట్టి మనుష్య కుమారుడట మహిమ గలవాడై తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు త్వరలో. యేసుప్రభు వారు రెండో రాకడ సమయం గురించి రాయబడింది ఇక్కడ. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. సో కాబట్టి మనం అనుకుంటున్నాం మన వెనకాల వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, మన వెనకాల వాళ్ళు కీడుగా మాట్లాడుతున్నారు. సో మనం వదిలేసిన ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు వదిలేయడు. సో మన నుంచి ఎవరైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలాగే మనము కూడా ఇతరులకు చెడు చేసిన కీడు చేసిన మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, ఎవరైనా కూడా కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి మాత్రము ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. సో కాబట్టి మన క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం చేసే క్రియ ఆలోచించి చేయండి. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. మత్తయి సువార్త 17:1 కొన్ని 6 రోజుల తర్వాత యేసు ప్రభు వారట పేతురును, యాకోబుని, యోహానుని ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ ముందట రూపాంతరం చెందాడు. సో ఎలా రూపాంతరం చెందాడో చూద్దాము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాడు. చూసారా, ఆయన ముఖమట సూర్యుని వలె ప్రకాశించాడు. ఎవరు చూడలేనంత శక్తి ఆయన ముఖంలో ఉంది, ఎవరు చూడలేనంత వెలుగు ఆయన ముఖంలో ఉంది. సో ఆయన వెలుగు సంబంధి. సో ఆ వెలుగు సంబంధిని లాగా మారిపోయాడట. ఆయన మనిషి రూపమే, కానీ ఆయన వాళ్ళ ముందు ముఖము సూర్యుని వలె ప్రకాశించాను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. చూసారా, వస్త్రములు కూడా తెల్లగా అయిపోయాట, ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశించట, కంప్లీట్గా లైట్. సో అందుకే ఆయన లోపల ఏమాత్రము చీకటి లేదు. అందుకే మన లోపల కూడా ఎలాంటి చీకటి ఉన్నా తీసివేయమని అంటున్నాడు. ఇదిగో మోషేయు ఏలియాయు వరకు కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. సో మోషే యొక్క ఆత్మ, ఏలియా యొక్క ఆత్మ ఇద్దరు వచ్చి కూడా ఆయనతో కనబడి మాట్లాడుచున్నారట. అప్పుడు పేతురు, ప్రభువా, మమ్మిక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పాను. సో పేతురు అంటున్నారు, సో వాళ్ళను చూసి, అయ్యా మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాము, ఇక్కడే ఉంటామని అంటున్నాడు. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. సో పేతురు ఒక సలహా ఇవ్వబోతున్నాడు యేసుప్రభు వారికి, కానీ ఇమ్మీడియట్గా ఒక మేఘమట, ప్రకాశమైన ఒక వెలుగుతో వచ్చిన మేఘమట వారిని కమ్ముకున్నదట. అక్కడున్న ముగ్గురిని కమ్ముకున్నది. ఇదిగో అక్కడ నుంచి వాయిస్ వస్తుంది, పరలోకం నుంచి ఒక వాయిస్ వస్తుంది, ఆకాశం నుంచి, ఈయనే నాకు ప్రియ కుమారుడు. సో అంటే తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడు గురించి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టాను. సో ఇది మనం దేవుడి విషయంలో సాటిస్ఫై చేయాల్సింది ఇది. సో ఆ రోజు యేసు ప్రభు వారిని చూసి తండ్రి సంతోషిస్తున్నాడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. సో అలాగే మనము కూడా దేవుడి చేత, వీళ్ళు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, నేను నీ యందు సంతోషించుచున్నానని దేవుడి చేత మనం అనిపించుకోవాలి. అది అనిపించుకోవాలంటే ప్రార్థించుకొని ఆయనలాగా రూపాంతరం చెందాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలాగైతే రూపాంతరం చెందాడో, అంటే ఒక వెలుగులాగా ఎలాగైతే మారారో, మనం కూడా వెలుగులాగా మారి రూపాంతరం చెంది మన పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలి. తండ్రిని సంతోషపెట్టాలి. మన పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలంటే ఏమి చేయాలి? ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను నడుచుకోవాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, ఆయన హృదయానుసారంగా బ్రతకాలి. అప్పుడు ఆయన మన యందు సంతోషిస్తాడు, మన యందు ఆనందిస్తాడు. సో మనందరం కూడా మన పరలోకపు తండ్రి యొక్క కృపను పొందాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకోవాలి.
శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. సో వాళ్ళందరూ భయపడ్డారు. సో యేసు వారిని ముట్టి భయపడకండి అని చెప్పాడట. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. సో వాళ్ళు కన్నులెత్తి చూసినప్పుడు ఆ ఏలియా ఆత్మ అలాగే మోషే ఆత్మ రెండు మాయమయ్యాయి. కానీ వీళ్ళకు మాత్రము ఒక యేసు ప్రభు వారే కనపడుతున్నారు. చూడండి ఎంత ధన్యత. 12 మంది శిష్యుల్లో ఆయన ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళాడు? సో ఆ ముగ్గురికే ఆ అర్హత ఉంది. ఆ ముగ్గురికే ఏమైంది అది చూపించాలని కలగన్న ఆశించాడు యేసు ప్రభు వారు. సో దట్ ఈస్ ద ప్రిఫరెన్స్. సో దేవుడు కొంతమందిని కొన్ని పర్పస్ కోసం చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఆయన 12 మంది శిష్యులను ఎందుకు తీసుకుపోలేదు? ఓన్లీ ముగ్గురు శిష్యులను ఎందుకు తీసుకుపోయారు? సో వాళ్ళకు అనుగ్రహించబడింది ఆ దర్శనం చూడాలని, ఆ కళను చూడాలని, ఆ దర్శనం చూడాలని, ఆ సిచ్యువేషన్ని చూడాలని వాళ్ళ ముగ్గురికి అనుగ్రహించబడింది. కాబట్టి వాళ్ళు చూడగలిగారు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని వారు యేసు వారికి ఆజ్ఞాపించాను. చూసారా, ఆ ముగ్గురికే దర్శనాన్ని చూపించాడు. మీరు మళ్ళీ ఈ దర్శనాన్ని ఎవరికి చెప్పకని అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రహస్యం. దైవ కార్యాలు ఎప్పుడైనా రహస్యంగా జరగాలండి. మీకు కూడా దేవుడు ఏదైనా దర్శనం ఇచ్చాడు, కళలు ఏదైనా చెప్పాడు, లేకపోతే దర్శనం ఇచ్చాడు, దాని గురించి ప్రార్థించండి కానీ ఎవరికి చెప్పకండి నెరవేరే వరకు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు, అంటే ఆ రోజు నెరవేరే వరకు ఈ దర్శనం మీరు ఎవరికి చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఒకవేళ దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడా, అది ఎవరికి చెప్పకండి. లేకపోతే కళల రూపంలో, దర్శనాల రూపకంలో మీకు ఒకటి చూపించాడా, అది ఎవరికి చెప్పకండి. మీకు ఒక వాగ్దానం చేశాడా, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే దైవ కార్యాలు ఎప్పుడైనా రహస్యంగా పెట్టినప్పుడే అవి నెరవేరుతాయి, బహిరంగంగా పెట్టినప్పుడు అవి నెరవేరవు. సో ఏదైనా ప్రొఫెసీ ఉందా, మీకు ఏమైనా ప్రవచనం ఉందా, ఎవరైనా ప్రవచించారా, మీకు సోయిన్సో అవుతారని, దాని గురించి ప్రార్థించండి, రహస్యంగా పెట్టండి. దేవుడు మీకు ఇలాంటి దర్శనాలు ఏమైనా చూపించాడా, వాటి గురించి ప్రార్థించుకోండి కానీ ఎవరికి చెప్పకండి. సో మీరు ఏమైనా చారిటీ చేశారా, వాటి గురించి ప్రార్థించండి కానీ ఎవరికి చెప్పకండి. మీరు ప్రార్థనలు ఏం చేస్తున్నారో అది మీ దగ్గరే పెట్టుకోండి కానీ 10 మందికి చెప్పకండి. సో మీ ప్రార్థన రహస్యంగా ఉండాలి, మీ ఉపవాసము రహస్యంగా ఉండాలి, మీరు చేసే చారిటీ రహస్యంగా ఉండాలి. అలాగే దేవుడు మీకు ఏదైనా దర్శనం ఇచ్చినా, ఏదైనా వాగ్దానం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మీరు రహస్యంగా ఉండాలి. మరి ఎప్పుడు చెప్పాలి బ్రదర్? నెరవేరిన తర్వాత చెప్పాలి. ఒక కాలం వస్తుంది, ఆ ప్రొఫెసీ నెరవేరే కాలము, ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన కాలము, ఆ యొక్క దర్శనము నెరవేరిన కాలము ఒకరోజు వస్తుంది కదా. ఆ నెరవేరిన తర్వాత సాక్ష్యంలాగా పంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దర్శనం నీకు ఇచ్చాడు, అది నెరవేరింది, అప్పుడు సాక్ష్యంలాగా నాకు ఒకరోజు నా దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు, ఆ దర్శనాన్ని నెరవేర్చాడు. అది 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్ పట్టొచ్చు, 3 ఇయర్ పట్టొచ్చు. దాని తర్వాతనే నువ్వు చెప్పాలి అందరికీ. సో ముందుగానే చెప్పకూడదు. ఎందుకంటే నీ దర్శనాలను కూడా దొంగిలించడానికి అపవాది వస్తాడు. నీ దర్శనాన్ని, నీ కలలను, నీ వాగ్దానాలను నెరవేరకుండా చేయడానికి అపవాది వస్తాడు. కాబట్టి రహస్యంగా ఉంచినప్పుడు నీ కార్యాలు బహిరంగంగా పడతాయి. నేను చాలామందికి చెప్పాను, వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు చాలా ప్రత్యక్షత చూశారు, చాలా సాక్ష్యాలు, చాలా సమాధానాలు పొందుకున్నారు. కాబట్టి మీ ప్రార్థన ఎలా ఉండాలి? రహస్యంగా. నువ్వు ఇల్లు కోసం ప్రార్థిస్తున్నావా, కారు కోసం ప్రార్థిస్తున్నావా, ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా, జాబ్ గురించి ప్రార్థిస్తున్నావా, లేకపోతే వీసా గురించి ప్రార్థిస్తున్నావా, కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పకండి. అలాగే మీరు చారిటీ చేస్తున్నారు, ఎన్ని రూపాయలు చేస్తున్నారు, ఏమేమి పంచుతున్నారు, ఎంత పంచుతున్నారు, ఇవన్నీ కూడా కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. అలాగే మీ ఉపవాసం కూడా ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎంత సమయం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా బయలుపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవ కార్యాలు అప్పుడే జరుగుతాయండి. దైవ కార్యాలు మీరు ఎంత సీక్రెట్గా పెడితే అంతగా నెరవేరుతాయి. మీకు ఈరోజు కలలో దేవుడు ఒకటి చెప్పాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానని. మనం ఏం చేస్తాం? ఓ దేవుడు గొప్ప జనంగా చేస్తానని మనం అందరికీ చెప్పేస్తాం. అది అవుతుందో కాదో, నెరవేరుతలేదు, కానీ మనం అందరికైతే చెప్పేస్తాము, దేవుడు నాకు ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడని. దాని తర్వాత చూస్తే 10 సంవత్సరాలు అయింది, అలాగే ఉంటాం. 20 సంవత్సరాలు అయింది, అలాగే ఉంటాం. అప్పుడు ఏమంటుంది, దేవుడు కాదు, ఏదో నేనే అపోహ వచ్చిందని మనం అనుకుంటాము. సో అందుకే రహస్యంగా ఉంచమంటున్నాడు. ఆనాడు కూడా యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు, అంటే నీ యొక్క దర్శనము నెరవేరు వరకు
నీకు సాక్ష్యం వచ్చే వరకు, సమాధానం వచ్చే వరకు, నీ ప్రార్థనలకు జవాబు వచ్చే వరకు మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు అర్థమవుతుందా ఈ మర్మము? నేను ఒక సర్మని కూడా ప్రిపేర్ చేసి చెప్పాను. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కావాలంటే ఆ సర్మని వెళ్ళి చూసుకోండి ఒకసారి. సో అన్ని రహస్యంగా ఎలా ఉంచాలి, ఎలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఎలా ఉంచితే పనులు అవుతాయి. ఎందుకంటే నువ్వు ఒక దర్శనం గురించి నువ్వు చెప్తున్నావు, నువ్వు ఒక ఫోన్లో ఒకరికి చెప్తున్నావు, ఫోన్ చేసి అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తితో పాటు ఒక అపవాది కూడా వింటున్నాడని మాత్రం మర్చిపోద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక దైవ కార్యం గురించి చెప్పినప్పుడు నువ్వు సో అంశం గురించి ప్రార్థిస్తున్నానని నువ్వు ఇతరులకు చెప్తున్నప్పుడు అక్కడ అపవాది కూడా విని అప్పుడు నీ ప్రార్థనను దొంగలిస్తాడు. ఏమని? ఓహో, నువ్వు జాబ్ గురించి ప్రార్థిస్తున్నావా, అయితే డిలే చేస్తా. లేకపోతే వీసా గురించి ప్రార్థిస్తున్నావా, డిలే చేస్తా. ప్రమోషన్ గురించి ప్రార్థిస్తున్నావా, డిలే చేస్తా అంటున్నాడు. సో అదే కనుక ఎవరికి చెప్పకుండా రహస్యంగా తలుపు పెట్టుకొని రహస్యంగా ఉన్న నీ తండ్రికే మొరపెట్టుకో, నీకు తొందరగా జవాబు వస్తుంది, తొందరగా ఉత్తరం వస్తుంది. అందుకే ఏదైనా నెరవేరే వరకు కూడా, నీకు జాబ్ వచ్చిందా, వచ్చిన తర్వాత నేను చెప్పు. రాకముందుకు నేను జాబ్ కోసం ప్రార్థిస్తున్నాను ఎవరికి చెప్పకు. నువ్వు ఇల్లు గురించి ప్రార్థిస్తున్నావా, ఇల్లు కొనుక్కున్న తర్వాతనే నేను ప్రార్థించుకున్నాను, నా దేవుడు ఇచ్చాడని చెప్పు. కొనుక్కోక ముందుకే నువ్వు చెప్పకు, రహస్యంగా ఉంచు, రహస్యంగా ఉంచు. అలాగే యేసు ప్రభు వారు చూడండి, ఆ 12 మందిని ఎందుకు తీసుకువెళ్ళలేదు? వాళ్ళలో ఒకడు అపవాది ఉన్నాడు. వాళ్ళలో కొంతమందికి లూజ్ టంగ్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళకు చెప్పినా కూడా 10 మందికి వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారేమో. కానీ దేవుడు ముగ్గురిని మాత్రమే చూస్ చేసుకొని ఆ ముగ్గురికి దర్శనం ఇచ్చి ఆ ముగ్గురిని కూడా మీరు ఎవరికి చెప్పొద్దని సీక్రెట్గా పెట్టమంటున్నాడు. రీజన్ ఏంటి దాని వెనకాల? ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చెప్పే తత్వం కాదు కాబట్టి. వేరే వాళ్ళైతే చెప్తారు. ఇప్పుడు యూదాన్ని తీసుకెళ్ళాడు అనుకో, ఖచ్చితంగా అపవాదికే చెప్పేస్తాడు డైరెక్ట్. ఆయన లోపలనే అపవాది ఉన్నాడు. అందుకే దేవుడు యూదాన్ని తీసుకెళ్ళలేదు. అందుకే దైవ కార్యాలు చాలా రహస్యంగా ఉంటాయి, రహస్యంగా జరుగుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే పని జరుగుతుంటుంది. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకైన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టునను మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. సో ఏలియా వచ్చాడు, భూలోకానికి మార్చాలని ప్రయత్నించాడు, కానీ ఏలియాను గుర్తించలేదు. ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు ఆ కాలపు జనులు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏలియా ఎలాగైతే శ్రమలు పొందాడు, దేవుడు మోషేని పంపించాడు, కానీ ఆ ఇజ్రాయేలీల ప్రజలు గుర్తించలేదు. ఏలియాను పంపించాడు, అయినా గుర్తించలేదు. ఉర్మియాను పంపించాడు, జకర్యాను పంపించాడు, ఎన్నో ప్రవక్తలను పంపించాడు ఇజ్రాయేల్ ప్రజలను మార్చుదామని వాళ్ళ మధ్యలో పడికి. కానీ ఎవరు కూడా మారలేకపోయారు, మార్పు లేకపోయారు. ఇక యేసు ప్రభువారే వచ్చారు, అయినా కూడా గుర్తించలేకపోతున్నారు. అదే అంటున్నాడు, మనుష్య కుమారుడట శ్రమల చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిజం ఇచ్చు యోహాను గూర్చి తమతో చెప్పునని శిష్యులు గ్రహించిరి. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సో ఆయన దగ్గరికి ఒకరు వచ్చారట, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మోకరించారట. ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగునని అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడట, అతడికి తన కుమారుడికి చాంద్ర రోగము ఉన్నదట. అతడికి అగ్నిలో నీళ్లలో తరచుగా పడుచున్నాడు, మూర్ఛ రోగము. సో కింద పడిపోతున్నాడు, సో తరచుగా పడుచున్నాడు. నీ శిష్యులు యొద్దకు వానిని తీసుకొని వచ్చితే కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. చూసారా, శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వాళ్ళు హీలింగ్ చేయలేకపోయారు, అతన్ని డెలివరెన్స్ చేయలేకపోయారని చెప్పారట. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందును. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మొట్టమొదట నాతో మాట్లాడాడు. సో నాకు కూడా చాలా హిట్టింగ్ అనిపించింది ఈ వాక్యము మొట్టమొదటిసారి నేను బైబిల్లో చదివినప్పుడు. ఎందుకంటే మీకు ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యుద్ధకు తీసుకుని అని చెప్పాను. అంటే యేసుప్రభు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటిదంటే, ఇక నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళేలోపే మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి, ఇక నేను ఎక్కువ రోజులు ఉండను, ఆలోపే నేను మిమ్మల్ని విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు వారు తన మీద ఆధారపడేలాగా చేసుకోలేదు, వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు. అందుకే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఇది ఒకటి. అందుకే మీ అందరినీ కూడా నా మీద ఆధారం చేసుకోవడం కాదు, మీ విశ్వాసం మీద, దేవుడి మీద ఆధారపడేలాగా నేను చేస్తాను ఎప్పుడు కూడా.
అందుకే మీకు ఏమైనా హీలింగ్ ఇచ్చినా, ఏమైనా ప్రమోషన్ వచ్చినా, ఏమైనా ఆశీర్వాదం వచ్చినా నేను ఒకటే అంట, మీ విశ్వాసమే అమ్మా అని. ఎందుకు? మీ విశ్వాసమే తర్వాత పనిచేసేది, ఎప్పటికైనా పనిచేసేది. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు దర్శించినప్పుడు మీతో నేను ఎంతకాలం ఉందును అంటే, శిష్యులకు ఇక వెళ్ళిపోతాడు ఆయన, త్వరలో వెళ్ళిపోతాడు పరలోకానికి. అప్పుడు శిష్యులు వాళ్ళంతా వాళ్ళు సర్వే కావాల్సిందే. వాళ్ళ అప్పటి వరకు వీళ్ళను విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా చేయాలి అని కోరుకున్నాడు యేసు ప్రభువారు. అలాగే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి ఎవరు పరిచయమైనా కూడా మీ అందరినీ కూడా దేవునికి కనెక్ట్ చేయాలి. మీ అందరినీ కూడా విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా తయారు చేయాలి. అంటే ఒకప్పుడు మీరు ప్రార్థిస్తే సమాధానం రాలేదు, కానీ ఇప్పుడు మీ ప్రార్థనలకు మీరు జవాబు పొందుకోగలగాలి. అది పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలం కొంతగా ఉన్నది, విశ్వాసం లేని మూర్ఖతరం వరలారా అంటున్నాడు. సో మనము కూడా ప్రార్థించుకోమని నేను ప్రతిరోజు చేసుకోమని చెప్పాను. అయ్యా, విశ్వాసంలో నన్ను పైకి లేవనెత్తునైనా, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయండి, అవిశ్వాసాన్ని తీసివేయండి అన్నప్పుడు దేవుడు ఆ అవిశ్వాసాన్ని తీసివేస్తాడు. ప్రతిరోజు ఐఎమ్ స్ట్రాంగ్లీ రికమెండింగ్ దిస్ ప్రేయర్ పాయింట్. మనకు చాలా ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా. వీసా కావాలి, జాబ్ కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు కూడా విశ్వాసంలో, నీతిలో, పరిశుద్ధతలో కూడా నేను ఎదగాలని కూడా ప్రార్థించుకోండి. దా అంశం కూడా ప్రియారిటీ లాగా పెట్టుకోండి. సో యేసు ప్రభు వారికి తెలుసు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, వెళ్ళేలోపే వీళ్ళను ప్రిపేర్ చేయాలి. కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకా విశ్వాసంలోనే నడుస్తున్నారు. నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఆయన ఒక్క నోటి మాటతో గద్దించాడట ఆ దయ్యాన్ని. గద్దించగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ చిన్నవాడు స్వస్థత పడ్డాడట. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునందుకు వచ్చి, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. నాకు ఇష్టం, కొంతమంది శిష్యులు కూడా యేసు ప్రభువారు, అయ్యా ఈ ఉపమానం ఏంటిది అడిగి తెలుసుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు, అయ్యా మీరు వెళ్ళగొట్టగలిగారు, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఈ క్వశ్చన్ మన అందరం వేసుకోవాలి. అయ్యా, ఒక దైవజనుడు ప్రార్థిస్తుండగా అద్భుతాలు జరుగుతున్నాయి, బట్ నేను ప్రార్థిస్తే నా జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? క్వశ్చన్ వేసుకోవాలి మనము. అదే అయ్యా, యేసుప్రభు వారు ప్రార్థించినప్పుడు అన్ని అద్భుతాలు జరిగాయి, శిష్యులు చేసినప్పుడు అద్భుతాలు జరగట్లేదు, అదే అడుగుతున్నారు. అయ్యా, మేము చేసినప్పుడు ఎందుకు జరగట్లేదు అని అడుగుతున్నారు వాళ్ళు. సో మనం కూడా ఏమైనా ప్రార్థనకు జవాబు రాకపోతే అడగాలి మనం దేవుణ్ణి, అయ్యా నేను ఎందుకు ఈ ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఉద్యోగాన్ని నేను ఎందుకు భర్తను మార్చుకోలేకపోతున్నాను, నేను ఎందుకు పిల్లల్ని మార్చుకోలేకపోతున్నాను? ఆస్క్ క్వశ్చన్ టు గాడ్. నాలో లోపం ఏంటి, నీలో లోపం ఏంటిదని అడగకండి, నువ్వెందుకు మార్చట్లేదని అడగకండి, నేనెందుకు. ఇక్కడ ఈ శిష్యులు ఏమంటున్నారు, ఏకాంతంగా వేసిన దగ్గర వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతాము అనేది. సో మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఏసయ్య నువ్వు వెళ్ళగొట్టగలిగావు, కానీ మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? నీ ప్రార్థనకు జవాబు రాకపోతే కూడా, అయ్యా నేనెందుకు ఈ ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాను, నేనెందుకు ఇలా నేనెందుకు జవాబు తీసుకోలేకపోతున్నాను? అడగాలండి, తప్పకుండా అడగాలి దేవుణ్ణి. అప్పుడు చెప్తాడు, నీ లోపల ఈ లోపం ఉంది, అందుకే నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావు. నీ లోపల ఈ బలహీనత ఉంది, అందుకే నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావు. నువ్వు ఈ విషయంలో పడిపోతున్నావు, నీలో విశ్వాసం తక్కువగా ఉంది, లేదా నీలో గర్వము అహంకారం ఎక్కువగా ఉంది, అందుకే నువ్వు ఈ జవాబు పొందుకోలేకపోతున్నావు అని దేవుడు బయలుపరుస్తాడు. ఎవరికి ప్రార్థనకు జవాబు రాకపోయినా అడగాల్సింది, నువ్వు ఎందుకు నన్ను ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అని అడగద్దు, నేనెందుకు జవాబు పొందుకోవట్లేదని అడగాలి. మనం ఎప్పుడైనా డోంట్ క్వశ్చన్ టు గాడ్, దేవుడిని ఎప్పుడు కూడా క్వశ్చన్ వేయద్దు, క్వశ్చన్ మనకు మనం వేసుకోవాలి. అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు కూడా జ్ఞానముతో అదే అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు తీసుకోలేకపోతున్నాం, మేమెందుకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాం, మేమెందుకు ప్రార్థిస్తుండగా స్వస్థత జరగట్లేదు అని అడుగుతున్నప్పుడు, అందుకైనా అల్ప విశ్వాసము చేతనే. చూసారా, వాళ్ళ లోపం ఏంటిది? అల్ప విశ్వాసము చేతనే ఆ లోపాన్ని బయలుపరిచాడు. సో మనము కూడా అడిగినప్పుడు, నీలో అల్ప విశ్వాసం ఉందా, అహంకారం ఉందా, గర్వం ఉందా, లేదా తొందరపడి మాట్లాడుతున్నావా, దానివల్ల నువ్వు పొందుకోలేకపోతున్నావా, బైబిల్ చదవట్లేదా, మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకట్లేదా,
సో నేను కూడా ప్రార్థనకు జవాబు రాబోతే అడుగుతున్నప్పుడు దేవుడు ఇలా 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 ఈ అంశాల గురించి నీలో కొంచెం ఇది ఉంది అది తీసేసుకో, నీలో ఇంకా ప్రార్థించే శక్తి రావాలి అది పెంచుకో, ఇలా దేవుడు చెప్పేవాడు. అప్పుడు దాని మీద వర్కౌట్ చేసినప్పుడు, దాని మీద హోంవర్క్ చేసినప్పుడు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో కొంచెం వర్కౌట్ చేసినప్పుడు దేవుడు మెల్లిమెల్లిగా వాటిని ఇవ్వడం మొదలు పెట్టేవాడు. మెల్లిమెల్లిగా వాటన్నిటిని తీసేసి ఆశీర్వాదం ఇచ్చడం మొదలుపెట్టాడు. అందుకే వాళ్ళు అడిగారు, ఏమని చెప్తున్నాడు, అది అల్ప విశ్వాసం ఉంది మీ లోపల అని. సో మీరు కూడా అడగండి, బయలుపరుస్తాడు దేవుడు. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల, ఒక ఆవగింజ ఎంత ఉంటుందండి, కూర ముక్కలలో విత్తనాలలో అన్నిటికంటే చిన్న విత్తనము ఆవగింజ. ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోను. సో ప్రార్థించుకోవాలి, ఏసయ్య నాకు ఆవగింజంత విశ్వాసాన్ని నాకు దయచేయండి అని అడగాలి. ఆ ఆవగింజంత విశ్వాసాన్ని నాకు దయచేయమని అడగాలి. ఎందుకంటే ఆవగింజంత డౌట్ ఉన్నా కూడా నీకు ప్రార్థనకు జవాబు రాదు, గుర్తుపెట్టుకోండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎలాగైతే నీకు పని జరుగుతుందో, ఆవగింజంత అనుమానం ఉన్నా నీకు పని జరగదు, ఆవగింజంత డౌట్ ఉన్నా కూడా నీకు పని జరగదు. సో అందుకే విశ్వాసాన్ని పెంచుకోవాలి, అనుమానాన్ని తగ్గించుకోవాలి, నమ్మకాన్ని పెంచుకోవాలి, ఆ డౌట్ని తగ్గించుకోవడం అంటే కంప్లీట్గా తీసివేసేయాలి. అదే అంటున్నాడు, మీకు విశ్వాసం లేదు అందుకే మీరు అది వెళ్ళగొట్టలేరు, అందుకే నాలో విశ్వాసం ఉంది అందుకే నేను వెళ్ళగొట్టగలుగుతున్నాను. మీలో ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి అక్కడ నుండి ఇక్కడికి పొమ్మనగానే అది పోవును అంటున్నాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. చూసారా, యేసుప్రభు వారు చెప్తున్నాడు. ఇవన్నీ కీస్, ఆయన మనందరికి ఇచ్చిన తాళపు చేతులు. ఇంకా ఏ విషయంలో మనము విశ్వాసంలో లేమో అది ప్రార్థించుకోవాలి. ఒకటే అడగాలండి, ప్రార్థనకు జవాబు రాకపోతే, అయ్యా ఈ ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించండి. అయ్యా ఒకలా హీలింగ్ కావాలి, నీ శరీరంలో అస్వస్థత ఉంది, అయ్యా ఈ హీలింగ్ పొందుకోవడానికి నాకు కావలసిన విశ్వాసాన్ని ఇవ్వు నాయనా, నన్ను విశ్వాసంలో పెంచు నాయనా అని ప్రార్థించాలి. సో ఇలాంటివన్నీ ప్రార్థనలో మర్మాలండి. నాకు హీలింగ్ కావాలి కాదు, ఆ హీలింగ్ పొందుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా, ఆ వీసాని పొందుకోవడానికి, ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి నాకు కావలసిన విశ్వాసాన్ని ఇవ్వండి, ఆ విశ్వాసాన్ని పెంచండి. అప్పుడు నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. చూసావా, ఆ రోజు నువ్వు పొందుకుంటావు. ఆ రోజు వరకు అల్ప విశ్వాసంలో నడిచినంత వరకు నువ్వు సమాధానం పొందుకోలేవు, అవిశ్వాసంలో నడిచినంత వరకు సమాధానాన్ని పొందుకోలేవు. సో ఆస్క్ గాడ్ ఫర్ ఇంక్రీజ్ మై ఫెయిత్ టుడే. నీ విశ్వాసాన్ని ఈరోజు పెంచమని అడగండి దేవుని, ప్రతిరోజు అడగండి, దేవుడు పెంచుతాడు. అది ఎలా పెంచుతాడో ఆయనే చూసుకుంటాడు. ప్లస్ ఏది తగ్గించాలో అది తగ్గిస్తాడు. సో అదే అంటున్నాడు, మీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదు. సో మీ ప్రార్థనలు మీరు చేసుకొని జయించాలి. సో ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మీద దేవుడికున్న ప్రణాళిక, మీరందరూ కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో ఎదగాలి. అది దేవుడి యొక్క కోరిక. అందుకే మీ అందరినీ కూడా దేవుడికి అటాచ్ చేయడం, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, విశ్వాసం అనే కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రార్థించినా కూడా జవాబు రావాలి, మీ కుటుంబంలో మీరు ప్రార్థించినా కూడా జవాబు రావాలి, అదే విశ్వాసము. సో ఇక్కడ చెప్పాడా, మీకు అసాధ్యమైనదంటూ ఏది ఉండదని ఆయనే చెప్పాడు కదా, నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఒక దేవజనుడు ప్రార్థిస్తుండగా కార్యాలు జరుగుతున్నప్పుడు మీరు ప్రార్థిస్తూ కూడా మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు సంఘం అంతా ఏమైందంటే దైవజనుడు ప్రార్థిస్తేనే జవాబు వస్తుంది. లేదు, మీరు ప్రార్థించినా కూడా మీ కుటుంబంలో జవాబు వస్తుంది. సో అది నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, తప్పకుండా మీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మీరు వాక్యం వినడానికి రావాలి. ఎందుకు అంటే ఆ మర్మము దేవుడు ఈరోజు వాక్యములో ఏ మర్మం బయలుపరుస్తాడో అది నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, ఎందుకు ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకుండా ఒక వీక్లీ 1 వెళ్ళొచ్చు కదా? కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అలాగే ప్రతిరోజు కూడా మీరు వాక్యం వినడానికి రావాలి, నేర్చుకోవాలి, అందులో వాక్యంలో ఉన్న మర్మాలు ఏంటిదో తెలుసుకొని అది మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు, మర్మము విశ్వాసంలో నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు. సో ఆ కీ ఇచ్చాడు, విశ్వాసం అనే కీ ఇచ్చాడు. సో దాన్ని మనం ఉపయోగించి మనము డెవలప్ కావాలి. వారు గలీలీలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు. సో నాకు ఈ వాక్యమే నాకు ట్రైనింగ్ ఇచ్చింది. నేను ఎవరి దగ్గర కూడా ప్రేయర్ చేయించుకోలేదు ఇప్పటి వరకు కూడా. గొప్ప అని కాదు, ఈ వాక్యం వినేది, ఈ వాక్యాన్ని చదువుకునేది, ఇలాగే ప్రార్థించేది.
అయ్యా ప్రభువ, నాకు అల్ప విశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో నన్ను పైకి లేవనెత్తున్నాయన. సో ఇట్లా ఏదైతే వాక్యం చదువుకున్నానో అదే నాకు ట్రైనింగ్ అండి. మీరు కూడా ఏ వాక్యం అయితే వింటున్నారో అదే మీకు ట్రైనింగ్ లాగా తీసుకోండి, అదే మీకు కన్ఫర్మేషన్ లాగా తీసుకోండి దేవుడితోటి. అందుకే వాక్యము, దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై పాస్టర్. నేను చెప్తున్నా కదా, ఈ వాక్యమే నాకు పాస్టర్. నాకు సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ వాక్యమే నాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ వాక్యమే నాకు ప్రొఫెట్, ఈ వాక్యమే నాకు పాస్టర్, ఈ వాక్యమే మాకు ఎవాంజలిస్ట్, ఈ వాక్యమే నాకు మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ వాక్యమే నాకు అన్నీ. సో ఈ వాక్యాన్ని చదువుకోవడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యానుసారంగా ప్రార్థించడం, ఇదే జరిగేది. కానీ నాకు ఎవరు కూడా టీచ్ చేసింది లేదు. హోలీ స్పిరిట్ గాడ్ టీచ్ చేసేవాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు కలిసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు చెప్పాలంటే. సో ఈ వాక్యం ద్వారానే నేను మార్చడం జరిగింది. ఇవన్నీ మర్మాలు తెలుసుకోవడం జరిగింది. వాక్యం చదవడం, ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పటి కూడా నాకు ఏమైనా ప్రార్థనకు జవాబు రాకపోతే నేను ఒకటే అడుగుతా, అయ్యా నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, నాలో ఉన్న లోపం ఏంటి, నేను ఎందుకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నాను అన్నప్పుడు దేవుడు, నీ లోపల ఈ లోపం ఉంది, అది తీసేసుకో అన్నప్పుడు దాని గురించి ప్రార్థించడం. అయ్యా నా లోపల ఈ లోపం ఉందయ్యా, ఇది తీసేసి నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నాకు దయచేయమన్నప్పుడు దేవుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నాకు దయచేసేవాడు, అది తీసేవాడు. మళ్ళీ ఇంకో ప్రార్థనకు జవాబు రాకపోతే మళ్ళీ నీ లోపల ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతను తీసేసుకో. అప్పుడు ఆ బలహీనత గురించి ప్రార్థించుకొని తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఆశీర్వాదము. సో అలా ఉంటుందండి ప్రాసెస్. సో మనం 10 సంవత్సరాలు అయితే ఒక అంశం గురించి ప్రార్థించి కానీ పొందుకోవట్లేదు. కానీ మనం ఎందుకు పొందుకోవట్లేదు అని క్వశ్చన్ వేసుకోవాలి. మనకు మనం ఎప్పుడైనా, ఎందుకు నేను ఉద్యోగం పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నేను వీసా పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఎందుకు నేను స్వస్థత పొందుకోలేకపోతున్నాను. క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, డోంట్ క్వశ్చన్ టు గాడ్. ఇది ఒక మర్మం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పారు? అందుకైనా అల్ప విశ్వాసం చేతనే, ఒక లోపం ఉంది మీ లోపల, అల్ప విశ్వాసం, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారని ఆడ శిష్యులకు ఏం చెప్తున్నాడు? బయలుపరుస్తున్నాడు, సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు. వారు గలీలీలో సంచరించుండగా మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోడుచున్నాడు. సో చూసారా, చెప్తున్నాడు ఇక ఫ్యూచర్ నాది ఇది, ఇక నేను త్వరలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాను, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహు దుఃఖపడిరి. వాళ్ళు చంపుతారు, ఇక నేను వచ్చిన పని అయిపోవస్తుంది, ఇక 3వ దినంన మళ్ళీ లేస్తానన్నప్పుడు శిష్యులు బాధపడ్డారు. ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, సో కాలంలో శిష్యులట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుతున్నారట. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి, ఇట్లా నేను ఒక చిన్న బిడ్డను పిలిచాడట, వాళ్ళ మధ్య నిలబెట్టి ఇలా అన్నాడట, అంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళు అవుతారని అన్నప్పుడు, అంటే ఆడ కూడా రేటింగ్ ఉంది, ఆడ కూడా ర్యాంకింగ్ ఉన్నట్టు, గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు అందులో కూడా అర్హతలు ఉన్నాయి, ర్యాంకింగ్స్ ఉన్నాయి అన్నట్టు పరలోక రాజ్యంలో కూడా. సో పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అన్నప్పుడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, చూసారా, మార్పు పొందమంటున్నాడు. అంటే మళ్ళీ మనం 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్ళాలా, మనం చిన్నగా కావాలా, అలా కాదు. మన చిన్న పసి బాలుడి మనస్తత్వం ఎలా ఉంటుంది, 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళలో కల్మషం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు, స్వార్థం ఉండదు, పాపపు తలంపులు రావు, వాళ్ళకు చెడు తలంపులు రావు, పాపంలో పడరు వాళ్ళు. సో వాళ్ళు నవ్వినా కూడా కల్మషం లేకుండా నవ్వుతారు, మాట్లాడినా కల్మషం లేకుండా మాట్లాడతారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మళ్ళీ 10 years నుంచి మళ్ళీ వాళ్ళు మారిపోతుంటారు. కానీ అందుకే ఐఎమ్ టేకింగ్ 2 years 3 years 4 years బేబీ, less than 5 years, మళ్ళీ 5 years నుంచి వాళ్ళు కూడా మారిపోతుంటారు, ఎందుకంటే లోకంతో స్నేహం చేస్తారు కాబట్టి. సో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో బిడ్డల వంటి వారైతే అంటే అలాంటి మనస్తత్వం, చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉండాలి, పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని, అలాంటి వాళ్ళే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. అంటే మూర్ఖులు, అన్యాస్తులు, మోసగాళ్ళు, నేరగాళ్ళు వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు అని అంటున్నాడు. ప్రవేశింపరు అంటే ఈవెన్ అడుగు కూడా పెట్టరు. సో మీరు మార్పు నొంది, సో మనందరికీ చెప్తున్నాడు దేవుడు ఈరోజు, బిడ్డల వంటి వారైతేనే కానీ, పసిపిల్లల మనస్తత్వం లాంటి వాళ్ళైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారా, చిన్నపిల్లలు ఎప్పుడైనా తగ్గించుకొనే ఉంటారు. సో అలాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వరూపం, వాళ్ళ స్వభావము, వాళ్ళ లక్షణాలలాగా ఎలాగైతే ఉంటారో అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ఎవరట గొప్పవాడు. అంటే ఇక్కడ భూలోకంలో ఎవడు గొప్పవాడు? గట్టి గట్టిగా మాట్లాడి, గట్టి గట్టిగా అరిచి, గట్టి గట్టిగా తిట్టి వాడు గొప్పవాడు అంటారు. ఎక్కువగా మాటలు మాట్లాడి వాళ్ళ గొప్పవాడు. ఎక్కువ ఆస్తులు సంపాదించిన వాళ్ళని గొప్పవాడు అంటారు. ఎక్కువ పేరు ప్రఖ్యాతులను సంపాదించిన వాడు గొప్పవాడు అంటాడు. కానీ ఏ దేవుడి దృష్టికి ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే దేవుడి దృష్టికి తగ్గించుకున్న వాడు దేవుడి దృష్టికి గొప్పవాడు అవుతారు. అదే మనుషుల దృష్టికి తగ్గించుకున్నప్పుడు మనల్ని తొక్కివేయాలని చూస్తారు. బట్ ఇట్స్ ఓకే, దేవుడినే సాటిస్ఫై చేద్దాము, మనుషులను సాటిస్ఫై చేయొద్దు. విల్ కంటిన్యూ టుమారో. నాజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రేయర్ మై లార్డ్. అయ్యా, ఈరోజు గొప్ప గొప్ప మర్మాలు మా అందరికీ బయలుపరిచినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్.